ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధోరణి సరిలేనిదని కడప జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. టీడీపీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని చంద్రారెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు వైసీపీ టికెట్ ఎవరికి కేటాయించలేదని, ఒకవేళ రాచమల్లు కేటాయిస్తే ఓటమి తప్పదని కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను నాతో పాటు ఇర్ఫాన్, రమేష్ యాదవ్, మురళీధర్ రెడ్లు కూడా స్తున్నారని శివచంద్రారెడ్డి వివరించారు. కొంటున్నారు తెలుగుదేశంలోని ఎవరు ఏది కొన్నా కూడా తప్పే. కాకపోతే ఆ తప్పు ఈయన చేసినాడు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో డాక్టర్ ఎంవి రమణారెడ్డి అనే ఆయన, రాయలసీమకే టైగర్ అనేటటువంటి ఆయన్ను ఎదిరించి మా కుటుంబం ఎంతో మెజార్టీతో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నేనే పోటీ చేసి అక్కడ ఎంవి రమణారెడ్డి గారి కోడలు పోటీ చేసినా కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచి 20 వార్డు నెంబర్లకు 17 వార్డు నెంబర్లను నేను గెలిపించుకున్నా. సంతలో పశువులు కొన్నట్టు 8 లక్షలు ఇచ్చి ఒక్కొక్కరికి 8, 10, 12 లక్షలు ఇచ్చి కొన్నావు నన్ను ఇబ్బంది పెట్టాలని. అంటే నువ్వు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఎవడు చేసినా కూడా తప్పేది. మేమైతే ఖండిస్తున్నాం చేయకూడదని. నువ్వు తప్పు చేసినావు. తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు నువ్వు నిన్న వార్డు కౌన్సిలర్లు అందరినీ పెట్టి ఏ రోజైనా కానీ కౌన్సిలర్లను నువ్వు సక్రంగా చూసావా?